ఓం శాంతి. ఈరోజు మురళి 7 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అన్నిటికంటే మంచి దైవీ గుణం శాంతిగా ఉండటం, అధిక శబ్దంలోకి రాకుండా ఉండటం, మధురంగా మాట్లాడుట. పిల్లలైన మీరిప్పుడు వాచ్ నుండి మూవీలోకి, మూవీ నుండి సైలెన్స్లోకి వెళ్తారు. కనుక అధిక శబ్దంలోకి రాకండి. ప్రశ్న: ఏ ముఖ్యమైన ధారణ ఆధారంతో అన్ని దైవీ గుణాలు స్వతహాగానే వస్తూ ఉంటాయి? జవాబు: ముఖ్యమైన ధారణ పవిత్రత. దేవతలు పవిత్రులైనందున వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎవ్వరిలోనూ దైవీ గుణాలు ఉండవు. రావణ రాజ్యంలో దైవీ గుణాలు ఎక్కడి నుండి వస్తాయి? శ్రేష్టమైన పిల్లలైన మీరిప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు. పాట: భోలానాథుని కంటే అద్భుతమైన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. చెడిపోయిన వారిని సరిచేయువారు ఒక్క తండ్రే అని పిల్లలు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో అనేక మంది వద్దకు వెళ్తారు. ఎన్నో తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. పాడైపోయిన వారిని సరిచేయువారు, పతితులను పావనంగా చేయువారు ఒక్కరే. సద్గతిదాత, మార్గదర్శకుడు, ముక్తిదాత కూడా వారొక్కరే. ఇప్పుడు ఈ గాయనమైతే ఉంది, కానీ అనేక మంది మనుషులు అనేక ధర్మాలు, మఠాలు, మార్గాలు, శాస్త్రాలు ఉన్నందుకు అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు. సుఖశాంతుల కొరకు సత్సంగాలకు వెళ్తారు కదా. ఎవరైతే వెళ్తారో వారు మాయవీ మస్తీలోనే మస్తుగా ఉంటారు. ఇప్పుడిది కలియుగ అంతిమమని కూడా పిల్లలైన మీకు తెలుసు. సత్యుగం ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు ఉండేది ఏ యుగమో మనుషులకు తెలియదు. నూతన ప్రపంచంలో సుఖము, పాత ప్రపంచంలో తప్పకుండా దుఃఖం ఉంటుందని చిన్న బాలుడు కూడా అర్థం చేసుకోగలడు. ఈ పాత ప్రపంచంలో అనేక మంది మనుషులు, అనేక ధర్మాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇది కలియుగం. సత్యుగం గడిచిపోయింది. అక్కడ ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. అప్పుడు ఇక ఏ ఇతర ధర్మము లేదు. బాబా చాలాసార్లు అర్థం చేయించారు, మళ్ళీ అర్థం చేయిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేవారికి నూతన ప్రపంచానికి, పాత ప్రపంచానికి వ్యత్యాసం చూపించాలి. భలే వారు ఏం మాట్లాడినా, కొంతమంది దీని ఆయువు 10,000 సంవత్సరాలని, కొంతమంది 30,000 సంవత్సరాలని అంటారు. అనేక మతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వారి వద్ద ఉండేది శాస్త్రాల మతం. అనేక శాస్త్రాలు, అనేక మతాలు ఉన్నాయి. మనుషుల మతాలు కదా. శాస్త్రాలు రాసింది కూడా మనుషులే కదా. దేవతలు ఏ శాస్త్రాలు రాయరు. సత్యుగంలో దేవీ దేవతా ధర్మం ఉంటుంది. వారిని మనుషులని కూడా అనలేరు. కనుక ఎవరైనా మిత్రులు, బంధువులు కలిస్తే వారిని కూర్చోపెట్టి ఈ విషయాలు వినిపించాలి. ఇవి ఆలోచించే విషయాలు. నూతన ప్రపంచంలో చాలా తక్కువ మంది మనుషులే ఉంటారు. పాత ప్రపంచంలో జనాభా ఎంత వృద్ధి చెందింది. సత్యుగంలో కేవలం దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉండేది. మనుషులు కూడా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. దైవీ గుణాలు దేవతల్లోనే ఉంటాయి, మనుషుల్లో ఉండవు. అందుకే మనుషులు వెళ్ళి దేవతలకు నమస్కరిస్తారు కదా. దేవతల మహిమను గానం చేస్తారు. వారు స్వర్గవాసులని, మేము నరకవాసులము, కలియుగ వాసులమని వారికి తెలుసు. మనుషుల్లో దైవీ గుణాలు ఉండవు. ఫలానా వ్యక్తిలో చాలా మంచి దైవీ గుణాలున్నాయని ఎవరైనా చెప్తే, లేదు, వారిలో దైవీ గుణాలు లేవు. దైవీ గుణాలు దేవతల్లోనే ఉంటాయి.
ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారని వారికి చెప్పండి. ఇక్కడ పవిత్రంగా లేనందున ఎవ్వరిలోనూ దైవీ గుణాలు ఉండచాలవు. ఎందుకంటే ఇది అసురీ రావణ రాజ్యం కదా. నూతన వృక్షంలో దైవీ గుణాల గల దేవతలుంటారు. తర్వాత మళ్ళీ వృక్షం పాతదైపోతుంది. రావణ రాజ్యంలో దైవీ గుణాలు గలవారు ఉండరు. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారి ప్రవృత్తి మార్గం ఉండేది. ప్రవృత్తి మార్గంలోని మహిమే గాయనం చేయబడింది. సత్యుగంలో మనం పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారము. అక్కడ సన్యాస మార్గమే లేదు. మీకు ఎన్నో పాయింట్లు లభిస్తాయి, కానీ అన్ని పాయింట్లు ఎవరి బుద్ధిలోనూ ఉండవు. పాయింట్లు మర్చిపోతారు, కనుక ఫెయిల్ అవుతారు. దైవీ గుణాలు ధారణ చేయరు. ఒక్క మంచి దైవీ గుణం ఏదనగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఉండుట. మధురంగా మాట్లాడటం, చాలా తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలైన మీరు టాకీ నుండి మూవీలోకి అంటే సూక్ష్మలోకానికి, మూవీ నుండి సైలెన్స్లోకి అంటే పరంధామానికి వెళ్ళాలి. కనుక టాకీని అంటే వాచ్ను చాలా తగ్గించాలి. చాలా కొద్దిగా నెమ్మదిగా మాట్లాడితే వారు రాయల్ కుటుంబానికి చెందిన వారని భావిస్తారు. నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. సన్యాసులు లేక ఇంకెవరైనా వస్తే వారికి నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి గల వ్యత్యాసం తెలిపించాలి. సత్యుగంలో దైవీ గుణాల దేవతలు ఉండేవారని, వారిది ప్రవృత్తి మార్గమని, మీ సన్యాస ధర్మమే వేరని, అయినా నూతన సృష్టి సతోప్రధానంగా ఉంటుందని, ఇప్పుడు తమోప్రధానంగా ఉందని మీకు తెలుసు కదా అని వారికి చెప్పండి. ఆత్మ తమోప్రధానమైనందున శరీరం కూడా తమోప్రధానమైందే లభిస్తుంది. ఇప్పుడిది పతిత ప్రపంచం. అందర్నీ పతితులనే అంటారు. అది పావన సతోప్రధానమైన ప్రపంచం. ఆ నూతన ప్రపంచమే ఇప్పుడు పాతదైపోయింది. ఈ సమయంలోని మనుష్యాత్మలందరూ నాస్తికులుగా ఉన్నారు. అందుకే ఇన్ని గలాటాలు అలచళ్ళు జరుగుతున్నాయి. భగవంతుడు తెలియనందున పరస్పరం పొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. రచయిత రచనల గురించి తెలుసుకున్న వారిని ఆస్తికులని అంటారు. సన్యాస ధర్మం వారికి నూతన ప్రపంచం గురించి తెలియనే తెలియదు. కనుక వారు ఆ ప్రపంచంలోకి రానే రారు. ఇప్పుడు ఆత్మలన్నీ తమోప్రధానం అయిపోయాయి. మళ్ళీ ఆత్మలను సతోప్రధానంగా ఎవరు చేస్తారు? తండ్రి ఒక్కరు మాత్రమే చేయగలరు. సతోప్రధాన ప్రపంచంలో మనుషులు కొంతమందే ఉంటారు. మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉంటారు. బ్రహ్మతత్వం ఆత్మలమైన మనం నివసించే స్థానం. దానిని బ్రహ్మాండమని అంటారు. ఆత్మ అవినాశి. ఇది అవినాశి నాటకము. ఇందులో ఆత్మలందరికీ పాత్ర ఉంది. నాటకం ఎప్పుడు ప్రారంభమైందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇది అనాది డ్రామా కదా. తండ్రి కేవలం పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా చేసేందుకు రావాల్సి వస్తుంది. అంతేకాని తండ్రి నూతన సృష్టిని రచిస్తారని కాదు. పతితులైనప్పుడే వారిని పిలుస్తారు. సత్యుగంలో ఎవ్వరూ పిలవరు. ఎందుకంటే అది పావన ప్రపంచం. రావణుడు పతితంగా చేస్తాడు. పరంపిత పరమాత్మ వచ్చి పావనంగా చేస్తాడు. తప్పకుండా ఇది సగము, అది సగము ఉంటుంది. బ్రహ్మ పగలు మరియు బ్రహ్మరాత్రి సగం సగం ఉంటాయి. జ్ఞానం వలన పగలుగా అవుతుంది. అక్కడ అజ్ఞానం ఉండదు. భక్తి మార్గంను చీకటి మార్గం అని అంటారు. దేవతలు పునర్జన్మలు తీసుకుంటూ మళ్ళీ అంధకారంలోకి వస్తారు. కనుక ఈ సీడీ చిత్రంలో మనుషులు సతో రజో తమోలోకి ఎలా వస్తారో చూపించారు. ఇప్పుడు అందరిది శిథిలావస్థ, తమోప్రధాన స్థితి. తండ్రి బదిలీ చేసేందుకు అనగా మనుషులను దేవతలుగా చేసేందుకు వస్తారు. దేవతలున్నప్పుడు అసురీ గుణాల గల మనుషులు లేరు.
ఇప్పుడు ఈ అసురీ గుణాల వారిని మళ్ళీ దైవీ గుణాలు గలవారిగా ఎవరు చేస్తారు? ఇప్పుడు అనేక ధర్మాలు, అనేక మంది మనుషులు ఉన్నారు. అందరూ కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది కనుక దుఃఖపడే విషయం ఏదీ ఉండదు. శాస్త్రాల్లో అయితే చాలా కట్టుకథలు, కల్పిత కథలు ఉన్నాయి. వాటిని జన్మ జన్మాంతరాలుగా చదువుతూ వచ్చారు. ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. వాటి ద్వారా నన్ను పొందలేరని తండ్రి చెప్తున్నారు. నేను స్వయంగా ఒక్కసారి మాత్రమే వచ్చి అందరికీ సద్గతినివ్వాల్సి వస్తుంది. ఇలాగే ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. చాలా ఓపికగా, ధైర్యంగా కూర్చుని అర్థం చేయించాలి. గలాటా ఉండరాదు. వారికి అహంకారం ఉంటుంది కదా. సాధు సత్పురుషులతో వారి శిష్యులు కూడా ఉంటారు. వారు వెంటనే వీరికి కూడా బ్రహ్మకుమారీల ఇంద్రజాలం తగులుకున్నదని అంటారు. తెలివిగలవారు ఇవి ఆలోచించదగిన విషయాలని అంటారు. మేళాలకు, ప్రదర్శనీలకు అనేక రకాలైన మనుషులు వస్తారు. ప్రదర్శనీలు మొదలైన వాటికి ఎవరైనా వస్తే వారికి చాలా ధైర్యంగా అర్థం చేయించాలి. బాబా ఎలాగైతే ఓపికగా, అథారిటీతో అర్థం చేయిస్తున్నారో అలా అర్థం చేయించాలి. చాలా జోరుగా, బిగ్గరగా మాట్లాడరాదు. ప్రదర్శనీలలో అయితే చాలామంది చేరతారు కదా. మీరు ఏకాంతంగా వచ్చి అర్థం చేసుకుంటే మీకు రచయిత రచనల రహస్యం తెలుపుతామని చెప్పండి. రచన ఆది మధ్యాంతాల జ్ఞానం రచయిత అయిన తండ్రే అర్థం చేయిస్తారు. మిగిలిన వారంతా నేతి నేతి అని వెళ్ళిపోతారు. మనుషులెవ్వరూ వెళ్ళలేరు. జ్ఞానం ద్వారా సద్గతి అవుతుంది. తర్వాత జ్ఞానం అవసరం ఉండదు. ఈ జ్ఞానం తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. అర్థం చేయించేవారు ఎవరైనా పెద్దవారుగా ఉంటే మనుషులు వీరు అనుభవంతో చెప్తున్నారని భావిస్తారు. సత్సంగాలు మొదలైనవి చేసి ఉంటారని అనుకుంటారు. ఎవరైనా చిన్నపిల్లలు అర్థం చేయిస్తే ఈ పిల్లలకేం తెలుసు అని అంటారు. కనుక అటువంటి వారిపై వృద్ధుల ప్రభావం పడుతుంది. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఈ జ్ఞానం అర్థం చేస్తారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారు. మాతలు కూర్చుని వారికి అర్థం చేయిస్తే చాలా సంతోషిస్తారు. జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞాన కలశాన్ని మాతలైన మాకిచ్చారని, దాన్ని మేము ఇతరులకు ఇస్తున్నామని చెప్పండి. చాలా నమ్రతగా చెప్తూ ఉండాలి. మాకు వినిపించేది జ్ఞానసాగరులైన శివుడే. నేను మాతల ద్వారా ముక్తి, జీవన్ముక్తుల ద్వారాలను తెరుస్తానని వారు చెప్తున్నారు. ఇతరులెవ్వరూ తెరవలేరు. మేమిప్పుడు పరమాత్ముని ద్వారా చదువుకుంటున్నాము. మమ్మల్ని చదివించేది ఏ మనుషులు కాదు. జ్ఞానసాగర్లు ఒక్క పరంపిత పరమాత్మయే. మీరందరూ భక్తి సాగర్లు. మీరు భక్తికి అధికారులు, జ్ఞానానికి అథారిటీ కారు. నేను ఒక్కరినే జ్ఞానానికి అథారిటీని. మహిమ కూడా ఒక్కరినే చేస్తారు. వారే అత్యంత ఉన్నతులు. మేము వారు చెప్పేదే అంగీకరిస్తాము. వారు వచ్చి బ్రహ్మతను ద్వారా చదివిస్తున్నారు. అందుకే బ్రహ్మ కుమార్ కుమారీలని గాయనం చేయబడింది. ఈ విధంగా కూర్చుని చాలా మధురంగా అర్థం చేయించండి. భలే, ఎంత చదువుకున్న వారైనా, ఎన్ని ప్రశ్నలు వేసినా మొట్టమొదట తండ్రిపై నిశ్చయం కలిగించాలి. మొట్టమొదట రచయిత తండ్రా కాదా అని తెలుసుకోండి. అందరి రచయిత ఒక్క శివబాబాయే. వారే జ్ఞానసాగర్లు. వారే మనకు తండ్రి, టీచర్, సద్గురువు. మొదట రచయితైన తండ్రే స్వయంగా వారి రచనల ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తున్నారని బుద్ధిలో నిశ్చయం ఉండాలి. వారే మనకు అర్థం చేయిస్తున్నారు. వారు మనకు రైటే వినిపిస్తారు. అప్పుడు ఏ ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. తండ్రి సంగం యుగంలోనే వస్తారు. కేవలం నన్ను స్మృతి చేస్తే పాపాలు భస్మైపోతాయని చెప్తారు. పతితులను పావనంగా చేయటమే మన కర్తవ్యం. ఇప్పుడిది తమో ప్రధాన ప్రపంచం.
పతిత పావనుడైన తండ్రి లేకుండా ఎవరిని జీవన్ముక్తి లభించదు. అందరూ గంగా స్నానం చేసేందుకు వెళ్తున్నారు అంటే పతితులుగా ఉన్నట్లే కదా. నేను గంగా స్నానం చేయమని చెప్పను, నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తాను. నేను ప్రేయసులైన మీ అందరికీ ప్రియుణ్ణు. అందరూ ఒక్క ప్రియుణ్ణే స్మృతి చేస్తారు. రచనను రచించిన వారు ఒక్క తండ్రి మాత్రమే. దేహీ అభిమానులుగా అయి నన్ను స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా వికర్మలన్నీ వినాశనం అవుతాయని వారు చెప్తున్నారు. పాత ప్రపంచం పరివర్తన అవుతూ ఉన్నప్పుడే తండ్రి వచ్చి ఈ యోగంను నేర్పిస్తారు. వినాశనం సమీపంలోనే ఉంది. ఇప్పుడు మనం దేవతలుగా అవుతున్నాము. తండ్రి ఎంతో సులభంగా తెలుపుతున్నారు. మీరు తండ్రి ముందు కూర్చుని వింటున్నారు, కానీ ఏకరసంగా ఉండి వినరు. బుద్ధి ఇతర వైపులకు పరిగెత్తుతూ ఉంటుంది. భక్తిలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. రోజంతా వృధా అవుతుంది. నిర్ణయించుకున్న సమయంలో కూడా బుద్ధి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందరికీ ఇటువంటి స్థితే ఉంటుంది. మాయ ఉంది కదా. కొంతమంది పిల్లలు తండ్రి ముందు కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇది కూడా సమయం వ్యర్థమవటమే కదా. సంపాదన ఏమీ జరగదు. స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తున్నారు. ధ్యానంలోకి వెళ్తే బుద్ధిలో తండ్రి స్మృతి ఉండదు. వీటన్నిటిలో చాలా గడుబిడ ఉంది. మీరు కనులు కూడా మూసుకోరాదు, స్మృతిలో ఉండాలి కదా. కన్నులు తెరుచుకునేందుకు భయపడరాదు, కన్నులు తెరుచుకుని ఉండాలి. బుద్ధిలో ప్రియుడు ఒక్కరే గుర్తుండాలి. కన్నులు మూసుకొని కూర్చోవటం నియమం కాదు. తండ్రి చెప్తున్నారు, స్మృతిలో కూర్చోండి, కన్నులు మూసుకుని కూర్చోమని చెప్పటం లేదు. కన్నులు మూసుకుని తల వంచుకుని కూర్చుంటే బాబా ఎలా చూస్తారు? కన్నులు ఎప్పుడూ మూసుకోరాదు. కన్నులు మూసుకున్నచో ఏదో ఒక లోపం ఉంటుంది. ఇతరులను ఎవ్వరినో స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఎవరైనా మిత్రులను బంధువులను స్మృతి చేస్తే మీరు సత్యమైన ప్రేయసులు కారు. సత్యమైన ప్రేయసులుగా అయినప్పుడే ఉన్నత పదవి పొందుతారు. కష్టమంతా స్మృతి చేయటంలోనే ఉంది. దేహాభిమానంలో తండ్రిని మర్చిపోతారు. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. చాలా మధురంగా కూడా అవ్వాలి. వాతావరణం కూడా మధురంగా ఉండాలి. ఎలాంటి శబ్దము చేరాదు. ఎవరైనా వచ్చి చూస్తే ఎంత మధురంగా మాట్లాడుతున్నారని గమనించాలి. చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఎలాంటి జగడాలు పోట్లాట్లు ఉండరాదు. లేకుంటే తండ్రి టీచర్ గురువును నిందింపచేసిన వారవుతారు. వారు పదవి కూడా చాలా తక్కువగా పొందుతారు. పిల్లలకు ఇప్పుడు జ్ఞానమేమో లభించింది. తండ్రి చెప్తున్నారు, మీరు ఉన్నత పదవిని పొందేందుకు మిమ్మల్ని చదివిస్తున్నాను. మీరు చదివి ఇతరులను చదివించాలి. ఎవరికి వినిపించకపోతే ఏ పదవి పొందుతారో స్వయం కూడా తెలుసుకోగలరు. ప్రజలను తయారు చేసుకోకుంటే ఏమవుతారు? యోగము జ్ఞానము లేకుంటే చదువుకున్న వారి ముందు బరువులు మోయవలసి వస్తుంది. స్వయాన్ని గమనించుకోవాలి. ఈ సమయంలో ఉత్తీర్ణులు అవ్వకుండా తక్కువ పదవి పొందితే కల్పాంతరం తక్కువ పదవే పొందుతూ ఉంటారు. తండ్రి కర్తవ్యం అర్థం చేయించటం. అర్థం చేసుకోకుంటే మీ పదవి భ్రష్టమవుతుంది. ఎవరెవరికి ఎలా అర్థం చేయించాలో కూడా తండ్రి తెలుపుతూనే ఉంటారు. ఎంత కొద్దిగా ఎంత నెమ్మదిగా తెలిపితే అంత మంచిది. సేవ చేసేవారిని బాబా మహిమ కూడా చేస్తారు కదా. చాలా మంచి సేవ చేస్తే బాబా హృదయంను అద్రోహిస్తారు. సేవ ద్వారా మాత్రమే హృదయాన్ని అద్రోహిస్తారు కదా. స్మృతి యాత్ర కూడా తప్పకుండా చేయాలి. అప్పుడే సతోప్రధానంగా అవుతారు. శిక్షలు ఎక్కువగా అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది. పాపాలు భస్మం అవ్వకుంటే శిక్షలు చాలా అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా తగ్గిపోతుంది. దానిని నష్టపోవటమని అంటారు. ఇది కూడా వ్యాపారమే కదా. నష్టపడరాదు.
దైవీ గుణాలు ధారణ చేయండి. ఉన్నతంగా అవ్వాలి. ఉన్నతి చెందేందుకు బాబా రకరకాల విషయాలు వినిపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తే వారే పొందుతారు. మీరు ఫరిస్తాగా అవ్వాలి అంటే గుణాలు కూడా అటువంటివి ధారణ చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరితోనైనా చాలా నమ్రతతో నెమ్మదిగా మాట్లాడాలి. భాషా శైలి చాలా మధురంగా ఉండాలి. నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. ఎలాంటి శబ్దాలు ఉండరాదు. అప్పుడు సర్వీస్ సఫలమవుతుంది. సెకండ్ పాయింట్, సత్యమైన ప్రేయసులుగా అయి ఒక్క ప్రియుని స్మృతి చేయాలి. స్మృతిలో ఎప్పుడు కనులు మూసుకుని తల వంచుకుని కూర్చోరాదు. దేహీ అభిమానులుగా అయి ఉండాలి. ఈరోజు వరదానము. అన్ని ఖజానాలను స్వయం కొరకు మరియు ఇతరుల కొరకు ఉపయోగించే అఖండ మహాదాని భవ. ఎలాగైతే తండ్రి యొక్క బండారం సదా నడుస్తూ ఉంటుందో, ప్రతిరోజు ఇస్తూ ఉంటారో, అలా మీ పేదలకు అన్నదానం కూడా అఖండంగా నడుస్తూ ఉండాలి. ఎందుకంటే మీ వద్ద జ్ఞానము, శక్తులు, సంతోషాల బండారం నిండుగా ఉంది. దీన్ని తోడుగా ఉంచుకోవటం లేక ఉపయోగించుకోవటంలో ఎలాంటి అపాయమూ లేదు. ఈ బండారం తెరిచి ఉంచితే దొంగలెవ్వరూ రారు. మూసి ఉంచితే దొంగలు వచ్చేస్తారు. అందువలన ప్రతిరోజు మీకు లభించిన ఖజానాను చూసుకోండి. అంతేకాక స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగిస్తే అఖండ మహాదానులుగా అవుతారు. స్లోగన్: విన్న దానిని మననం చేయండి. మననం చేయటం ద్వారానే శక్తిశాలిగా అవుతారు. అవ్యక్త సూచన: కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. సేవ మరియు స్థితి, తండ్రి మరియు మీరు, ఇది కంబైన్డ్ స్థితి. కంబైన్డ్ సేవ చేస్తే సదా ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేస్తారు. సదా తండ్రి తోడుగా కూడా ఉన్నారు, సాతిగా కూడా ఉన్నారు అనే డబల్ అనుభవం జరగాలి. స్వయం యొక్క లగ్నంలో సదా తోడును అనుభవం చేయండి మరియు సేవలో సదా సాతిని అనుభవం చేయండి. అచ్చా, ఓం శాంతి.